హలో అండ్ వెల్కమ్ టు సిల్వికల్చర్ లెసన్స్. సో సిల్వికల్చర్ కి సంబంధించి ప్రాక్టీస్ మొదలు పెట్టేద్దాం మనం ఇప్పుడు ఈ రోజుని. సో వెయిట్ మినిట్, ఐ హ్యావ్ టు అలైన్ మై థింగ్స్ బిఫోర్ స్టార్టింగ్ అప్. జస్ట్ ఎ మినిట్. సో నౌ వీఆర్ సెట్. సో ఇప్పటికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్. సలార్లో ప్రభాస్ లాగా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు నాకు తెలుసు. అయినా సరే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇందులో ఏపీఎస్సి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన అన్ని రకాల సిలబస్, అన్ని రకాల కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినవి మరియు ఏపీకి సంబంధించిన హిస్టరీ, జియోగ్రఫీ, ఇటువంటివన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీఎస్సి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయకపోతే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ప్రొసీడ్. సో వాట్ ఈస్ ది ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది జనరల్ సిల్వికల్చర్? అసలు సిల్వికల్చర్ ఏంటి అన్నది చూసుకుంటే కనుక సిల్వికల్చర్ అనేది ముందర సిల్వాలజీ అనే భాగంలో ఉంది ఈ సిల్వికల్చర్. ఇదేంటంటే అసలే తెలియదు అనుకుంటే దానికి పెసరపప్పు అన్నట్టు చెప్తున్నారు. సిల్వికల్చర్ అంటే తెలియదంటే సిల్వాలజీ అంటున్నారు. సరే, సిల్వాలజీ అంటే ఏంటి అసలు చూద్దాం. సిల్వాలజీ అంటే ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్. బిహేవియర్ ఆఫ్ ట్రీస్ and other species, అదే plant species in a forest. సో ఇవి ఒకదాంతో ఒకటి ఎలా మెలుగుతున్నాయి, ఒకదాంతో ఒకటి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అన్నది స్టడీ చేయడమే సిల్వాలజీ కింద ఉంటుంది. సో ఈ సిల్వికల్చర్ ఏంటంటే ఈ స్టడీ చేసినవి ఇవంతటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్నే సిల్వికల్చర్ అంటారు. అంటే సపోజ్ మీకు ఒక ఫ్లూయిడ్ ఉంది, ఆ ఫ్లూయిడ్ని ఒక చిన్న గొట్టంలోంచి పంపుతూ ఉంటారు. చిన్న గొట్టంలోంచి పంపుతూ ఉండగానే దాని యొక్క ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఈ ఎక్స్పాండ్ అయిన ట్యూబ్లో పంపగానే ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో P/γ ప్లస్ V²/2g ప్లస్ GH బెర్నౌలీస్ ఈక్వేషన్ ప్రకారం. సో దీని ఇంప్లిమెంటేషన్ దేనికి ఉపయోగించుకున్నారు? దీని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి రెఫ్రిజరేషన్లో ఉపయోగించుకున్నారు. దీని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అనేక రకాల ఫ్లూయిడ్ ట్రాన్స్పోర్ట్స్లోకి ఉపయోగించుకున్నారు. సో ఇది చెప్పింది ప్రిన్సిపల్ అయితే దాని అప్లికేషన్ వచ్చేసరికి రెఫ్రిజరేషన్లో ఉపయోగించుకుంటారు. అలాగే సిల్వాలజీలోని ట్రీస్, దాని ప్లాంట్ స్పీసీస్, వీటి యొక్క బిహేవియర్ అలా ఉంది, ఒకటి పెరిగితే ఒకటి పెరుగుతుందా లేదా, ఇంకోటి పెరిగితే ఇంకోటి తగ్గిపోతుందా లేదా, ఇవంతటిని కూడా స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే సిల్వికల్చర్. సో సిల్వికల్చర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఇట్స్ టు హ్యావ్ ఏ సస్టైన్డ్ ఈల్డ్ ఫ్రమ్ ఫారెస్ట్. ఈల్డ్ అంటే ఇక్కడ మెయిన్గా టింబర్ పరంగా కానీ, ఓకే, ఫ్రూట్స్ పరంగా కానీ, లేకపోతే ఇంకొక రకమైన ప్రొడక్ట్ రూపంలోని సస్టైన్డ్ ఈల్డ్ అంటే మనం ఒకటి తినేస్తే సరిపోదు, మన భావి తరాలు కూడా ఆ ఆస్తిని అనుభవించేలాగా చెయ్యాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి డబ్బులు వచ్చేసరికి నేను కాదు, మా మనవాళ్ళు ముని మనవాళ్ళ వరకు తినేలాగా సంపాదించడం అన్నది ఆస్తితో చూసుకుంటే కనుక అది అక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే కనుక దాంట్లో చాలా మందిని తొక్కేయాల్సి వస్తుంది, చాలా మందిని అనేకమన్ని దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. యట్ ద రూల్ ఈజ్ రూల్డ్ బై దెమ్ ఓన్లీ. ఐ కెనాట్ సే ఎనీథింగ్. బట్ ఈ సిల్వికల్చర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సస్టైన్డ్ ఈల్డ్ అంటే ఏమండి, ఇప్పుడు మీకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఇచ్చారు, సరే మీ చెట్టు మీకే జాగ్రత్తగా చూసుకుని ఆ చెట్టు కాయలు నేను ఒక్కడనే తినేసేలా కాకుండా ఆ చెట్టు నేనే కాకుండా తర్వాత తరాల వరకు కూడా వెళుతూ ఉండాలి అన్న ఉద్దేశంతో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది సిల్వికల్చర్ కింద వస్తుంది. ఓకే, అంతేగాని నా మనవలు ముని మనవలు కూడా కావాలని నా చెట్టే కాకుండా పక్కడి చెట్టు దొబ్బేసి ఆ పక్కడి చెట్టు దొబ్బేసి ఆ
చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళందరి చెట్లు దొబ్బేసి ఇదంతా నా చెట్టు, ఇదంతా వాళ్ళంతా తినాలి అన్నది సస్టైన్డ్ ఈల్డ్ అవ్వదండి, అది అత్యాస అవుతుంది. సో సస్టైన్డ్ ఈల్డ్గా అత్యాసకి అదే తేడా. నీకు ఉన్న సంపదని పెంచి పోషించుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడం సస్టైన్డ్. పక్కోడిది కూడా దొబ్బేసి వాడిది కూడా చేసుకుంటూ ఉండడం అనేది సస్టైన్డ్ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది జనరల్ సిల్వికల్చర్ అంటే ఇట్స్ మెయింటైనింగ్ ది కల్టివేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫారెస్ట్ క్రాప్స్. ఎందుకంటేనండి మెయిన్గా ఫారెస్ట్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి సస్టైన్డ్ ఈల్డ్ పొందాలి, దానికి సంబంధించి సిల్వాలజీలో ఉన్న ప్రిన్సిపల్స్ అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా మనకి మంచిగా వస్తుంది ఫారెస్ట్ క్రాప్ అనేది మెయింటైన్ చేయడం, దాన్ని చేయడం డ్యామేజ్ అవ్వకుండా, అది జనరల్ సిల్వికల్చర్ యొక్క ప్రిన్సిపల్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సిల్వికల్చర్. ప్రిన్సిపల్స్ అన్నాడు, ఇట్ ఎంఫసైజెస్ సస్టైనబుల్ ఈల్డ్ ఫ్రమ్ ఫారెస్ట్, ఎస్. ఇట్ ఇగ్నోర్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్, లేదు. ఇట్ కన్సిడర్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ ది సైట్ స్పెసిఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, నిజమే. ఇట్ ప్రమోట్స్ మోనోకల్చర్, నో. మోనోకల్చర్ వచ్చేసరికి ఒకే రకమైన చెట్టు నాటాలి, ఒకే రకమైన జీవి ఉండాలి అన్నది ఇక్కడ ఉండదు. వైవిధ్యభరితమైన అనేక రకాల అన్నీ కూడా చెట్లు ఉండాలి అన్నది ప్రధాన ఉద్దేశం. సో 1 and 3 are the right answers. ఓకే, నెక్స్ట్ వన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ విత్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెజిటేషన్. వెజిటేషన్ వచ్చేసరికి ఏమిటి ఇన్ఫ్లుయెన్స్ అన్నది చూస్తున్నారు. ఫస్ట్ ది క్లైమేట్, మనకు తెలిసిన పెట్టేసుకుందాం ముందర. మీకు ముందర టోపోగ్రఫీ చూడండి. టోపోగ్రఫీ ఎప్పుడు వచ్చినా కూడా, టోపోగ్రఫీ అంటే ఓ చోట పల్లం ఉందా, ఓ చోట కొండ మాదిరిగా ఉందా, ఓ చోట ఏమంటారు దాన్ని చదునుగా ఉందా నేల, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. చదునుగా ఉన్న నేల దగ్గర నీరు నిల్వ ఉండిపోతుంది. అదే పల్లం ఉంది అనుకోండి, ఆ పల్లం మీద నుంచి పైనుంచి కిందకి నీరు పల్లం ఎరుగుతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అదే కనుక కొండ ప్రాంతం దగ్గర ఒక విధంగా ఉంటుంది. సో ఈ టోపోగ్రఫీ అనేది వాటర్ డ్రైనేజ్ దాన్ని మరియు ఎక్స్పోజర్ టు విండ్ వీటన్నిటిని కూడా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్, బయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ అంటే జీవులతో సంబంధించి ఉన్నదండి. అబయోటిక్ అంటే గనక ఇది అబయోటిక్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సన్, లైట్, వాటర్. సన్, లైట్, వాటర్ అండ్ విండ్ ఆల్సో. ఓకే, ఇవన్నీ కూడా అబయోటిక్. ఇవి నిర్జీవం, కానీ ఇవి ఎకోసిస్టమ్ ఎదుగుదలలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. బయోటిక్ అంటే లివింగ్ థింగ్స్ అన్నీ కూడా. చెప్పడం మర్చిపోయాను, సాయిల్ కూడా అబయోటికే. ఓకే, సో లివింగ్ థింగ్స్ అన్నీ కూడా బయోటిక్ కింద వస్తాయి. సో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్స్ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నిజమే, తనతో ఉన్న ఇంకో ప్లాంట్స్ ఎదగడానికి సహాయం చేస్తున్నాయా లేదా తొక్కేస్తాయా, లేకపోతే ఇంకో యానిమల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అస్తమాటికి తినేస్తూ ఉన్నాయనుకోండి ఇంకేం ఎదుగుతుంది. సో అలాగే బయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, సాయిల్ వచ్చేసరికి ఈ డిటర్మైన్స్ రూట్ పెనిట్రేషన్ అండ్ న్యూట్రియంట్ అవైలబిలిటీ. అంటే ఒక రకమైన సాయిల్లోని బాగా లోపలికి వేళ్ళు అనేవి చొచ్చుకుని వెళ్ళగలదు, కొన్ని రకాల సాయిల్స్లోని చొచ్చుకుని వెళ్ళలేదు. అలాగా ఒక్కొక్క సాయిల్ టైప్ బట్టి ఒక్కొక్క రూట్ పెనిట్రేషన్ అనేది ఉంటూ ఉంటుంది. మరియు మన ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ఎక్కువగా విరివిగా దొరికే సాయిల్ రెడ్ సాయిల్. ఇది న్యూట్రియంట్ రిచ్. బట్ అన్నిటికన్నా హైయెస్ట్ న్యూట్రియంట్ రిచ్ వచ్చేసరికి అల్యూవియల్ సాయిల్. సో అల్యూవియల్ సాయిల్కి రెడ్ సాయిల్కి న్యూట్రియంట్ అవైలబిలిటీలో తేడా వచ్చేసింది. అలాగే సాయిల్కి కూడా న్యూట్రియంట్ అవైలబిలిటీ అనేది మారుతూ ఉంటుంది. సో బి ఈజ్ 1. క్లైమేట్ వచ్చేసరికి దే ఎఫెక్ట్ ద ఫోటోసింథసిస్ అండ్ ద ట్రాన్స్పిరేషన్ రేట్స్. సో 2, 1, 4, 3, 3, 4 is the right answer. Next, natural regeneration in forest is more cost effective than artificial regeneration. నిజమేనా? నిజమే. ఎందుకంటే న్యాచురల్ రీజనరేషన్లో హ్యూమన్ లేబర్ అనేది చాలా తక్కువ అవసరం అవుతుంది. హ్యూమన్ లేబర్ అనేది లెస్ నెసెసిటీ. సో ఇట్స్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ దెన్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్. న్యాచురల్ రీజనరేషన్ రిలైస్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ సీడ్ సోర్సెస్ అండ్ డస్ నాట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఫర్ ప్లాంటింగ్. నిజమే.
So both A and R are true and R is the correct explanation of A. Which of the following is not a physiological factor for influencing the vegetation? Not అన్నాడండి. సో ఫిజియలాజికల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అసలు? సో ఫిజియలాజికల్ వచ్చేసరికి ప్లాంట్ యొక్క పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. ప్లాంట్ యొక్క పార్ట్స్ కానీ ప్లాంట్ యొక్క ప్రాసెస్ కానీ. ఓకే, ప్లాంట్ యొక్క పార్ట్స్ మరియు అండ్ ప్లాంట్ యొక్క ప్రాసెస్. సో దీంట్లో ప్లాంట్ యొక్క పార్ట్స్ ఏమున్నాయి లేదా ప్రాసెస్ ఏమున్నాయి? ఫోటోసింథసిస్ రేట్, ట్రాన్స్పిరేషన్, హార్మోన్ రెగ్యులేషన్. ఈ మూడు కూడా ప్లాంట్ పార్ట్స్ మరియు ప్రాసెస్ కింద వస్తున్నాయి. రానిది ఒక్కటే, సాయిల్ pH. సో ఇది ఫిజియలాజికల్ ఫ్యాక్టర్ కింద పరిగణింపబడదు. సో దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, ది ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెక్టోనా గ్రాండిస్. టెక్టోనా గ్రాండిస్ అంటే సైంటిఫిక్ నామకరణం అండి. టేక్ వుడ్ ఉంది చూడండి, టేక్ వుడ్ కి సైంటిఫిక్ నామకరణం ఇది. ఓకే, సో ఇది ఏంటి? ఇది ప్రైమరీ ఇంక్లూడ్స్ హై క్వాలిటీ టింబర్ ఫర్ ఫర్నిచర్. నిజమే. మెడిసినల్ బార్క్ ఫర్ స్కిన్ ట్రీట్మెంట్స్. నో. ఎడిబుల్ ఫ్రూట్స్ ఫర్ ఫుడ్ ఇండస్ట్రీ, అటువంటిది కాదు. ఫైబర్ ఫర్ టెక్స్టైల్ ప్రొడక్షన్. మెయిన్ గా టేక్ అనేది మంచి ఫర్నిచర్, గట్టి ఫర్నిచర్, లైట్ వెయిట్ ది తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. సో ఫస్ట్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది యూకలిప్టస్ స్పెషల్. ఎస్పిపి అన్నాడు. సో ఎస్పిపి అంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే సో యాక్చువల్ గా ఏంటంటే యూకలిప్టస్ లోని వివిధ రకాల జాతులు అనేవి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కువగా జాతి లభించేది టెరిటర్ కార్నిస్. ఓకే, ఇది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా విరివిగా లభిస్తూ ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఏంటంటే పల్పు, పేపర్ ప్రొడక్షన్ కి. సో ఇది నేటివ్ టు ఇండియా కాదండి, దీన్ని వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేశారు. సో ఓకే, అంతేగాని నేటివ్ టు ఇండియా అయితే కాదు. ఇట్ హ్యాస్ allelopathic effects. Allelopathic effects that inhibit undergrowth. Yes, ఈ allelopathic effects అంటే allelopathic effects. ఓకే, సో allelopathic effects అంటే ఇది ఒక్కటే ఎదుగుతుంది లేదా దాని సంతతిని పెంచుకుంటుంది, మిగిలిన వాటిని చంపేస్తుంది. ఇన్హిబిట్స్ గ్రోత్ ఆఫ్ అదర్ స్పీసీస్. Inhibits growth of other species by producing toxins. Inhibits growth of other species by producing toxins. సో ఈ యూకలిప్టస్ ఆయిల్ ఏం చేస్తుందంటే, యూకలిప్టస్ చెట్టు ఏం చేస్తుందంటే అది దాని నుంచి విత్తనాలు కింద పడేస్తుంది, దాని ఆకులు అనేవి కింద పడేస్తూ ఉంటుంది. లేకపోతే దాని బార్క్, ట్రీ బార్క్ అనేది ఒక్కోసారి ఏమైనా కింద పడిపోయింది అనుకోండి, ఇవన్నీ కూడా నేలలోని టాక్సిన్స్ ని పెంచుతూ ఉంటుంది. ఈ టాక్సిన్స్ అంటే ఇవి మిగిలిన చెట్లకి మాత్రమే, ఫర్ అదర్ ప్లాంట్ స్పీసీస్. ఈ అదర్ ప్లాంట్ స్పీసీస్ ఎదగకుండా ఉండే టాక్సిన్స్ ఇవన్నీ కూడా. సో దానివల్ల యూకలిప్టస్ పెరిగే చోట వేరేవేవి కూడా పెరగడానికి తక్కువ ఆస్కారంగా ఉంటుంది. ఒకవేళ పెరిగినా కూడా ఆ టాక్సిన్స్ తట్టుకుని పెరిగే వాటికే ఉంటాయి. సో మెయిన్ గా యూకలిప్టస్ ఆయిల్ కి చెట్లకి allelopathic అంటే ఒక టాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా అది రూట్ ద్వారా కానీ లీవ్స్ ద్వారా కానీ టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి ఇంకో చెట్లను ఎదగకుండా చేయడం allelopathic ఎఫెక్ట్స్. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్ ఈస్ ప్రైమర్లీ వాల్యూడ్ ఫర్ ఇట్స్ ఫ్రూట్ ఇన్ కమర్షియల్ మార్కెట్స్. నో, ఇదేం ఫ్రూట్ ప్రమోట్ చేయదు. బట్ దీని ఫ్రూట్ ప్రమోట్ అంటే ఇది కమర్షియల్ మార్కెట్ లో ఉండదండి. దీని ఫ్రూట్ ఏ విధంగా ఉపయోగిస్తారంటే మెడిసినల్ పర్పస్ కింద ఉపయోగిస్తారు. యూకలిప్టస్ గ్లోబ్యులస్ అంటే దాంట్లోని నీలంకాయల కింద ఉంటాయి. సో నీలంకాయల కింద ఉండేవి అంటే ఆకుపచ్చకాయలే, బట్ ఒక్కోసారి కొన్ని యాంథోసైనిన్ బిల్డప్ అయ్యి నీలంకాయల కింద ఉంటాయి. వాటి నుంచి యూకలిప్టస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. అది ఒంట్లో నొప్పులు అవి తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో A1 and 3 are the right answer. ఓకే, నెక్స్ట్ వన్, శాంటలమ్ ఆల్బమ్. శాంటలమ్ ఆల్బమ్ అంటే శాండిల్ వుడ్ కి వేరొక నామకరణం అండి, శాండిల్ వుడ్. ఓకే, దాల్బెర్గియా సీసో, సీషం వుడ్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే సీషంని ఐ థింక్ దాల్బెర్గియా సీషో కదా, ఇండియన్ రోజ్ వుడ్ అంటాం దీన్ని, ఇండియన్ రోజ్ వుడ్.
అంటూ ఉంటాం. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ కాల్డ్ యాజ్ మద్ది చెట్టు. జస్ట్ టు మేక్ షూర్ ఒకసారి షో చేసుకొని చూస్తున్నానండి. దాల్బెర్గియా సిసో. మీకు నేను ఏవంటారో ఏమిటి అన్నది కూడా నేను పిక్చర్స్ పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకనొక దాంట్లోనే. సో అది కూడా ఒక్కసారి చూడండి ప్రీవియస్ వీడియో అనేది. ప్రతి ఒక్క ట్రీ యొక్కది సైంటిఫిక్ నేము, వాటి యొక్క పర్పస్, అవి ఏ విధంగా ఉంటాయి న్యాచురల్లోని, వాటి పిక్చర్స్తో సహా ప్రెజెంటేషన్ ఇచ్చి నేను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో అది ఒకసారి చూడండి. దీన్ని ఇరిడి చెట్టు అంటారు. దాల్బెర్గియా సిసోని ఇరిడి చెట్టు. ఇరిడి చెట్టు. ఓకే, నెక్స్ట్ అజార్దక్త ఇండికా. ఇది అదే ఏమంటారు, వేప చెట్టు. థెరోకార్పస్ మార్సుపియం. దీన్ని వచ్చేసరికి ఏమంటారంటే, ఇది జస్ట్ టు మేక్ షూర్ మళ్ళీ తప్పు చెప్పకూడదన్న ఉద్దేశంతో ఒకసారి చెక్ చేసుకుని చెప్తున్నాను. దీన్ని ఇండియన్ కినోట్రీ అని కూడా అంటారు. ఓకే, సో మెయిన్గా ఇండియన్ కినోట్రీ అని కూడా అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, థెరోకార్పస్ మార్సుపియం. ఓకే, సో ఇప్పుడు శాంతలం ఆల్బమ్ అంటే శాండల్వుడ్ ఏం చేస్తారండి, దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాంట్లో సోపులు తయారీ ఇదంతా చేస్తారు, పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. సో ఏజ్ 2. నెక్స్ట్ వన్ దాల్బెర్గియా సిసో, ఇండియన్ రోజ్వుడ్. ఇది ఎందుకంటే రోజ్వుడ్ మారి పోలు ఉంటుంది కానీ రోజ్వుడ్ కాదు ఇది. కానీ దీంట్లో ఉండే చెట్టు మాత్రం ఆ టెంబర్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఇది. సో దీన్ని రైల్వే స్లీపర్స్కి వాటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. రైల్వే దాంట్లో స్లీపర్స్ ఉంటాయి చూడండి, అంటే రైల్వే పట్టాలు ఎలా ఉన్నాయి, మధ్యన మీకు సిమెంట్ బ్లాక్స్ లాగా ఇలా పెడుతూ ఉంటారు. ఓకే, ఆ సిమెంట్ బ్లాక్స్ కింద పెట్టే వాటిలో ఒక్కోసారి చెక్కలు కూడా పెడుతూ ఉంటారు కొన్ని చోట్ల. ఆ చెక్కల్లోని హై లోడ్ తట్టుకోవాలి అంటే కనుక అది దాల్బెర్గియా సిసో వల్ల సాధ్యం అవుతుంది. అందుకని టెంబర్ ఫర్ రైల్వే స్లీపర్స్ కింద కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ అజార్దిక్తా ఇండికా. దీంట్లో వచ్చే నీమ్ ఆయిల్ ఏదైతే ఉందో అది పెస్టిసైడ్స్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థెరోకార్పస్ మార్సుపియం. ఇది వచ్చేసరికి దీని నుంచి ఒక రకమైన గమ్ అనేది విడుదలవుతుంది. అది యాంటీ డయాబెటిస్ ట్రీట్మెంట్ కింద ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ థెరోకార్పస్ మార్సుపియంది ఏదైతే చెక్క ఉందో ఆ చెక్కని తయారు చేసిన పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ పాత్రలోని నీరు నిల్వ ఉంచి దాన్ని తాగినా కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది ఆ నీటికి. ఎందుకంటే ఆ వుడ్ నుంచి అవన్నీ సంగ్రహిస్తాయి, ఆ నీరు సంగ్రహిస్తుంది. సో అని నమ్మకం. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఐ డోంట్ నో, బట్ మెయిన్లీ అయితే మెడిసిన్ కమ్ ఫ్రమ్ డయాబెటిస్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు. సో 2, 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ ఇస్ ప్రిఫర్డ్ ఇన్ ఏరియాస్ విత్ పూర్ సీడ్ డిస్పర్సల్. నిజమే, ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు కావాల్సి వస్తుంది అంటే కనుక ఒక రకమైన స్పీసీస్ ఎప్పుడైతే తన అంతటా తాను స్వయం ఉత్పత్తి, స్వయం ప్రత్యుత్పత్తి, స్వయం ప్రతిపత్తి ఇవన్నీ చేసుకోలేకపోతుందో అప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇట్ అలౌస్ ఫర్ ది సెలక్షన్ ఆఫ్ సుపీరియర్ జెనెటిక్ స్టాక్ అండ్ కంట్రోల్ స్పేసింగ్. నిజమే, ఇందులో హ్యూమన్ ఇంటర్వెన్షన్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఏ సీడ్స్ మంచిగా నిలబడగలిగే ఉంటాయి, క్వాలిటీ సీడ్స్, మరియు ఎక్కడెక్కడ నాటాలి, ఎంత దూరంలో నాటాలి అన్నది కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ కాబట్టి. అదే న్యాచురల్ అంటే ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి, అక్కడ పెడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ జనరల్ సిల్వికల్చర్. అసలు ప్రిన్సిపల్ కానిది ఏంటి? సస్టైనబిలిటీ ప్రిన్సిపలా? కరెక్టే, నిజమే. ఇంక్రిమెంట్ ప్రిన్సిపలా? నిజమే, పెరుగుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ లొకాలిటీ ప్రిన్సిపలా? నిజమే. లోకల్ ఎఫెక్టర్స్ బట్టి ఎఫెక్ట్ బట్టి దానికి తగ్గట్టుగా సిల్వికల్చర్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. అర్బనైజేషన్ ప్రిన్సిపలా? కాదు. అర్బనైజేషన్ అంటేనే ఫారెస్ట్ డిగ్రేడేషన్ తో లింక్. సో సిల్వికల్చర్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ చేయదు, ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది జనరల్ సిల్వికల్చర్ యొక్క దానికి విఘాతం ఇది. ఓకే, సో అర్బనైజేషన్ ప్రిన్సిపల్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో ఇక్కడతో ఆపుతాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీలో అవి మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది.
So I am so excited to discuss those questions with you in the next video. So don't miss my video, subscribe to my channel, like my video and comment my video, and also please share to your friends. Thank you so much. Bye bye.